బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. ఇవాళ అయితే నేను మీకు ఒక సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. బ్రెడ్తో చేసుకునే సింపుల్ రెసిపీ అనుకోండి, డబుల్ కమీటా అంటే బ్రెడ్ హల్వా అని కూడా అనొచ్చు. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు టక్ మనీ ఇలా చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక 6 to 7 బ్రెడ్ స్లైసెస్ని కార్నర్స్ అయితే కట్ చేసుకోండి. ఇవి కొంచెం డ్రై ఉంటే బెటర్, అంటే ఒక 2 days తర్వాత బ్రెడ్ అయినా తీసుకోండి, లేకుంటే ఫ్రెష్ బ్రెడ్ అయితే కాసేపు అలా సన్ డ్రైలో పెడితే దాంట్లో తడి అంతా ఆరిపోతుంది. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చవు. సో ఇవన్నీ నేను ఇలా డయాగ్నల్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ ఆయిల్ ఏంటంటే చాలా కొంచెమే వేసాను, ఎందుకంటే మళ్ళీ వేసుకోవచ్చు. బికాస్ వన్స్ అంత ఎక్కువ వేసేస్తే ఇవి మొత్తం పీల్చేసుకొని ఆయిలీ అనిపిస్తుంది, అప్పుడు అంత టేస్ట్ అనిపించదు. సో అందుకే నేను ఇలా కొంచెం ఆయిల్ వేసి అలా బ్యాచెస్ తీసాను. ఇవి వచ్చేసి ఇప్పుడు నీట్గా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే తీసేయండి, లేకుంటే కొంచెం మాడిపోతాయి. చూస్తున్నారా? సో చూసారా, ఇందాక నేను వేసిన కొంచెం ఆయిల్ కూడా ఇవన్నీ పీల్చేసుకున్నాయి. అండ్ త్వరగానే తీసేసేయండి, ఎందుకంటే చాలా ఈజీగా మాడిపోతాయి ఇవి. అండ్ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మిగతా స్లైసెస్ని కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక 6 to 7 బ్రెడ్ స్లైసెస్కి మనం ఒక చిన్న కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే వాటర్ కూడా తీసుకొని డైల్యూట్ చేసేయండి. సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత పాకం అయితే కంటిన్యూస్గా చెక్ చేయండి, ఎందుకంటే పాకం అన్నది ముదురు అవ్వకూడదు, చాలా లేత పాకం రావాలి. మనం గులాబ్ జామున్కి చేసుకుంటాం కదా, తీగ పాకం అంటారు. సో ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకంతే మనము బ్రెడ్ స్లైసెస్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో మొత్తాన్ని ఇలా పెట్టేసుకొని దాని మీద నేను షుగర్ సిరప్, సో అందరూ షుగర్ డైల్యూట్ చేసి దాంట్లోనే వేస్తారు, బట్ నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అంటే టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్గానే ఉంది. సో మీరు నా ప్రాసెస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద టైం టేస్ట్ అయితే చాలా బాగా. పాకం అంతా బ్రెడ్ పీల్ చేసుకున్న తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. అది ముందే బాయిల్ చేసిందైనా వేయండి, లేకుంటే పచ్చిపాలైనా వేయండి, ఏం కాదు. సో ఇది కూడా మంచిగా పీల్చుకున్న తర్వాత నేనైతే ఇంట్లో కోవా ప్రిపేర్ చేశాను, హోమ్ మేడ్. సో ఇదైతే యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఈలోపు మనము పక్కనే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం అలా రోస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను వాటర్ మిలన్ అండ్ బాదం, జీడిపప్పు 3 తీసుకున్నాను. సో ఈ 3 కొంచెం గీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అట్లా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, ఇంకా ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అయితే మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అసలు బయట కొనాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టైం కూడా ఎక్కువ అయితే పట్టదు, హార్డ్లీ ఒక 20 to 20 minutesలో ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. సో బ్రెడ్ని మనము మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి, అదొక్కటే ఇంకా టేస్ట్. ఇంకా ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పీల్చుకోకుండా. ఈ టిప్ చూసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిలీ అనిపించదు మనకు స్వీట్. ఇంకా కోవా కూడా యాడ్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద టైం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే అన్ని ప్యాన్లో వేసేసి ఇప్పుడు కోవా, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మన స్వీట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసే టైం అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, చూడ్డానికే అదిరిపోయింది. సో టేస్ట్ అయితే చేసాము, చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేసేసేయండి. సో మా బ్లాగ్ కన్నా మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.